నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వచ్చేది మా ప్రభుత్వమే అని ప్రధాన ప్రతిపక్షం సవాల్ విసురుతోంది. 10 ఏళ్లు మేమే పాలిస్తామని ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ తన పార్టీ ఆఫీసులో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఒంటికాలిపై లేచారు. మీరు అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేసీఆర్పై రేవంత్ రెడ్డి మాటల యుద్ధం ప్రకటించారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్కు బీఆర్ఎస్కు తెలంగాణలో చోటు లేదని శపథం చేశారు. మరోవైపు కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని రేవంత్ రెడ్డి నోటికి పని చెప్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. రేవంత్ పాలనలో మొదటి సంవత్సరం ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం చుట్టూ రాజకీయం నడిస్తే నిన్న మొన్నటి నుంచి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డిపై పొలిటికల్ ఫైట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మేమే ఎక్కువ ఫలితాలు సాధించామని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లెక్కలు వేసుకుని జనం ముందుకొచ్చారు. అయితే కేసీఆర్ ఎంట్రీ రేవంత్ మాటలతో అది డైవర్ట్ అయింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి దృష్టి మరల్చేందుకు కేసీఆర్పై అవాకులు చవాకులు పేలుతున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దమ్ముంటే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలని సవాల్ విసురుతోంది. మరోవైపు కేసీఆర్ తెలంగాణ భవన్లో కూర్చొని 4 మాటలు మాట్లాడితే సరిపోదని, అసెంబ్లీకి వచ్చి సభలో మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రేవంత్ టీం సవాల్ విసురుతోంది. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా అంతకంటే ముందే తెలంగాణలో మంటలు రేగుతున్నాయి. సభలో ఏం చర్చ జరుగుతుందనే దానికంటే ఎవరిని ఎవరు ఎలా మాటలతో పొడుస్తారననే టాక్ వస్తోంది. కేసీఆర్, రేవంత్ ఎదురుపడే సందర్భం ఉంటుందా? ఎవరెవరిని అటాక్ చేస్తారు, ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది. మాటల యుద్ధంలో నిలిచి గెలిచే నేత ఎవరు? 2028 ప్రజాక్షేత్రంలో నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఏది? ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారని ఇప్పటి నుంచే ఊహాగానాలకు తెరలేస్తోంది. సీఎం రేవంత్, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి మాటలు స్థాయికి తగ్గట్లు లేవని వ్యాఖ్యానించడం విశేషం. కేసీఆర్పై విమర్శలు గుప్పించే బండి సంజయ్ సైతం రేవంత్ వాడిన భాషను ఖండించడం కొసమెరుపు.